ముగ్గురు అమ్మల మూలపుటమ్మ, అమ్మల కన్న అమ్మ, లోకమాత కనకదుర్గాదేవి ఈ లోకానికి ఆదిపరాశక్తి, లోకాలని పాలించే శివుడి అర్ధాంగి. అటువంటి అమ్మవారిని మనం పూజించేటప్పుడు ముఖ్యంగా మంగళవారం దుర్గాదేవికి ఎంతో ఇష్టమైంది. అందుకే మనం ఈ విధంగా పూజ చేస్తే మనకు ఉన్న దారిద్ర్యాలు పోతాయి. అమ్మవారికి ఎరుపు రంగు పువ్వులంటే ఇష్టం. అందుకే అమ్మవారికి ఎర్ర గులాబీ లేదా మందారం వంటివి సమర్పించాలి. అయితే ఇంట్లో అమ్మవారు సరస్వతీ దేవి స్వరూపంలో ఉంటే తెల్ల పువ్వులతో అలంకరించడం అమ్మవారికి ఇలా తప్పక చేయండి. ఎప్పుడైనా సరే అమ్మవారు ఏ రూపంలో ఉన్నా సరే అమ్మవారి కాళ్ళ దగ్గర కుంకుమ వేయాలి. ఇలాగ చేస్తే ఆ ఇంట్లో దారిద్ర్యం పోతుంది. అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైంది కుంకుమను సమర్పించాలి. అమ్మవారు కనుక ఈ రూపంలో ఉంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైంది గంధం. కాబట్టి ఫోటోకి ఖచ్చితంగా గంధం పూయాలి. కానీ కాళీదేవిగా ఫోటో ఉంటే మాత్రం గంధం కన్నా కుంకుమ బొట్టునే పెట్టాలి. అమ్మవారిని ఎప్పుడూ శివుని ఫోటో దగ్గర ఉంచాలి. ఎందుకంటే ఆది దంపతులను, లోకానికి తల్లిదండ్రులను ఎప్పుడూ ఒక దిక్కునే ఉంచాలి. మంగళవారం దుర్గాదేవి, లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన రోజు. పవిత్రమైన ఈ రోజున అమంగళకరమైన పనులను చేయకూడదని, మంగళవారమైన దుర్గాదేవి పూజలతో మనసును మంగళకరంగా ఉంచమని మన పెద్దలు చెప్తుంటారు. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న దారిద్ర్యం పోయి సకల సంపదలు మీ సొంతమవుతాయి.